10వ తరగతి పరీక్షలు అంటే అది కేవలం విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా ఒక పెద్ద అగ్ని పరీక్షే. పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక బస్ కండక్టర్ చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. పిల్లలు ఎక్కడ అడిగితే అక్కడ బస్సు ఆపండి, వారికి మనం అండగా నిలబడాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటకలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులంతా టెన్షన్తో పరీక్షా కేంద్రాలకు బయలుదేరారు. ఒక ప్రభుత్వ బస్సులో కండక్టర్ గట్టిగా అరుస్తూ డ్రైవర్కు మరియు తోటి ప్రయాణికులకు సూచనలు ఇస్తున్నారు. ఇవాళ మన పిల్లలకు 10th పరీక్షలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ చెయ్యెత్తినా ఎక్కడ ఆపమన్నా బస్సు ఆపాలి. స్టాప్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళని పరీక్షా కేంద్రం దగ్గర క్షేమంగా దించాలి. వాళ్ళకి ఏ సాయం కావాలన్నా మనం చేద్దామంటూ ఆయన తోటి సిబ్బందిని కోరారు. కండక్టర్ మాటలకు బస్సులోని ప్రయాణికులందరూ ముగ్ధులయ్యారు. విధుల్లో ఉంటూనే సామాజిక బాధ్యతను చాటుకున్న ఆయన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమే కదా, బాధ్యత అంటే కేవలం టికెట్లు కొట్టడం మాత్రమే కాదు, తోటి మనిషికి, ముఖ్యంగా రేపటి పౌరులైన విద్యార్థులకు సాయం చేయడం కూడా అని ఈ కండక్టర్ నిరూపించారు. ఆపదలో ఉన్న విద్యార్థులకు ఆయన చూపిన ఈ చొరవ నిజంగా అభినందనీయం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ 10th క్లాస్ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್. ಈ ತಿಂಗಳು 18ನೇ ತಾರೀಕಿಂದ SLC ಮಕ್ಕಳಿಗೆ ಪರೀಕ್ಷೆ ಶುರು ಆಗುತ್ತೆ. ದಯವಿಟ್ಟು ಪರೀಕ್ಷೆಗೆ ಹೋಗೋಂತ ಮಕ್ಕಳು ಎಲ್ಲೇ ಕೈ ಹುಡುಗರು ನಿಲ್ಲಿಸಿ ಎತ್ತಿಸ್ಕೊಳ್ಳಿ. ನಾವು ಡ್ಯೂಟಿಗೆ ಹೋಗೋದು 10 ನಿಮಿಷ ಲೇಟ್ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಪರೀಕ್ಷೆಗೆ ಹೋಗೋ ಮಕ್ಕಳಿಗೆ ಹೆಲ್ಪ್ ಆಗ್ಲಿ. ಮಕ್ಕಳು ಧೈರ್ಯ ಹೋಗಿ ಎಕ್ಸಾಮ್ ಬರೀಲಿ, ನಮ್ ಸಾರಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ಅವ್ರಿಗೆ ಉಪಯೋಗ ಆಗ್ಲಿ, ಸಂಸ್ಥೆ ಬಗ್ಗೆ ಇರೋಂತ ಗೌರವ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗ್ಲಿ. ಇದೇ ತರ ನಮ್ ತರ ಡ್ಯೂಟಿ ಮಾಡೋಂತ ಡ್ರೈವರ್ ಕಂಡಕ್ಟರ್ಗಳು ಯಾರೇ ಆದ್ರೂ SLC ಪರೀಕ್ಷೆ ಬರೆಯಕ್ ಹೋಗಂತ ಮಕ್ಕಳು ಎಲ್ಲೇ ಕೈ ತೋರಿಸಿದ್ರು ಹಚ್ಕೊಂಡು ಹೋಗಿ ಪರೀಕ್ಷೆ ಕೇಂದ್ರದ ಹತ್ರ ಬಿಡಿ. ಸಲಾಂ.